మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. విద్యా దృక్పథాలు పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే చాప్టర్ నుండి 60 వేరే ఇంపార్టెంట్ బిట్లను సెలెక్టెడ్ బిట్లని మీకోసం మీ ముందుకు వచ్చానండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి బిట్లోకి వెళ్ళిపోదామండి. ఎంపవర్మెంట్ అనే ఆంగ్ల పదానికి సమాన అర్థం తెలుగులో ఏమిటి? ఆన్సర్ సాధికారత. సాధికారత అనగా అర్థం ఏమిటి అంటే ఆన్సర్ సామర్థ్యాలను మెరుగుపరచడం. సాధికారత అంటే ఇప్పుడు సాధికారత గురించి వరుసగా బిట్లు వస్తున్నాయి కదండి. ఒక టాపిక్ నుండి వరుసగా బిట్లను ఇవ్వడం జరుగుతుంది. ఎందు గురించి అంటే మీరు ప్రత్యేకంగా ఆ చాప్టర్లో ఒక బిట్ని టచ్ చేస్తే మిగతా బిట్లు మిస్ అవుతున్నాయి. ఒక చాప్టర్ను పూర్తిగా చదువుతున్నట్టు ఉంటుంది. ఒక చాప్టర్ మీద పూర్తి అవగాహన అయితే వస్తుందండి. ఆ ఉద్దేశంతోనే ఒక చాప్టర్ని క్లుప్తంగా స్పష్టంగా వరుస క్రమంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు మరలా ఒకవైపు రివిజన్ అయిపోతుంటుంది, ఒకవైపు చదువుకోవడం అయిపోతుంది. రెండు విధాలుగా కూడా యూజ్ అవుతుందండి. ఓకేనండి. మూడో బిట్ చూద్దాము. సాధికారత గల ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మకత పద్ధతులను వనరులను ఉపయోగించి విద్యార్థుల్లో ఆలోచనలను రేకెత్తిస్తారు. విద్యార్థులకు పలు అనుభవాలను కలిగించి వారి సమర్థతను ఇమిడింపచేస్తాయి అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆయన గుడ్గా చెప్పారు కాబట్టి గుడ్ మ్యాన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి 1998లో ఏ నిఘంటువు ఎంపవర్ అనే పదానికి టు గివ్ సమ్వన్ మోర్ కంట్రోల్ ఓవర్ దేర్ ఓన్ లైఫ్ ఆర్ సిచ్యువేషన్ అని వివరణ ఇచ్చింది? మరి ఏ డిక్షనరీ అంటే లాంగ్మెన్ కాంటెంపరీ ఇంగ్లీష్ నిఘంటువు అండి. ఈ నిఘంటువులో ఈ ఎంపవర్కి అర్థము ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ బిట్ అండి. ఐదవది. ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ఈ క్రింది వానిలో ముఖ్యమైనవి? ఆన్సర్ ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే వాటిలో పాఠ్య పుస్తకాలు అనేవి చాలా ముఖ్యమైనవండి. మరి సిసిఆర్టీని విస్తరించగా చదవండి. సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్. సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్. ఓకేనండి. మరి ఏడో బిట్ చూద్దాము. మరి ఇవన్నీ కూడా వరుస క్రమంలో ఉంటాయండి. మీకు రివిజన్ పర్పస్ యూజ్ అవుతుందని తయారు చేశానండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఏడో బిట్టు. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుల విద్య ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పింది ఏమిటి? ఆన్సర్ 1986 జాతీయ విద్యా విధానం అండి. అందుకే ఉపాధ్యాయుడు అన్నవాడు నిరంతర విద్యార్థి అని ఇక్కడి నుంచే మనకు నానుడు వచ్చింది. 1986 జాతీయ విద్యా విధానము. నెక్స్ట్ చూద్దామండి. ఏ విద్యా విధానాన్ని అనుసరించి ఉపాధ్యాయ సాధికారత వృత్తిపూర్వక శిక్షణతో ప్రారంభమయ్యి వృత్తి నిర్వహణ కాలమంతా వృత్యంతర శిక్షణతో పరిపూర్ణం అవుతుంది అని తెలియజేసిన విద్యా విధానం ఏమిటి? ఆన్సర్ 1986 జాతీయ విద్యా విధానం. ఒక్కసారి దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఉపాధ్యాయుడి యొక్క సాధికారత ఎలా ప్రారంభమవుతుందట? వృత్తిపూర్వక శిక్షణతో ప్రారంభమయ్యి వృత్తి నిర్వహణ కాలమంతా ఉంటుందట. వృత్యంతర శిక్షణతో పరిపూర్ణం అవుతుంది అంటే మీరు ట్రైనింగ్ నుంచి మొదలుకొని చివరి రిటైర్మెంట్ వరకు ఈ యొక్క ఉపాధ్యాయ సాధికారత అనేది ఉంటుంది అని చెప్పింది 1986 జాతీయ విద్యా విధానం అండి. నెక్స్ట్ చూద్దామండి. 9వది. వృత్యంతర శిక్షణ అనేది ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధితో పాటు ఏ విధంగా తోడ్పడుతుంది? అదే కాకుండా ఏం ఉపయోగపడుతుంది? విద్యా సక్రియ నాణ్యత అంటే కొత్త విషయాలు నేర్చుకుంటూ విద్యా సక్రియ నాణ్యతగా మారుతారు ఆ ఉపాధ్యాయులు అని తెలియజేస్తుందండి. నెక్స్ట్ 10వది అండి. వృత్యంతర శిక్షణ కార్యక్రమం అంటే ఏమిటి? అంటే వృత్యంతర శిక్షణ అంటే మేము టీచర్స్ కదండి, మాకు శిక్షణ ఇస్తుంటారండి.
మాకిచ్చే శిక్షణని వృత్యంతర శిక్షణ అంటామండి. అంటే ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలను మరలా పెంపొందించుకునే కార్యక్రమాలే ఈ వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు అంటామండి. సో, ఇలా ట్రైనింగ్‌లు ఇస్తూ ఉంటారండి. సెలవులతో పాటు ఆన్‌లైన్ ట్రైనింగ్, ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఈ విధంగా వృత్యంతర శిక్షణలైతే ఇస్తుంటారండి. అదేవిధంగా ఇప్పుడు ఎన్‌సిటిఈ అనగా ఏమిటి? ఎన్‌సిటిఈ అనగా ఏమిటి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఎన్‌సిటిఈ అంటే మరి 12వ చూద్దామండి. వృత్యంతర ఉపాధ్యాయ విద్య పరిధికి సంబంధించి ఈ క్రింది వానిలో అంశం ఏమిటి? ఆన్సర్ మూల్యాంకన సాధనాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనము. నిరంతర అంటే కంటిన్యూ, సమగ్ర కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే సిసిఈ. అంటే ఇది మూల్యాంకన సాధనాలు, ఇది సిసిఈ. ఇదంతా కూడా వృత్యంతర ఉపాధ్యాయ విద్య పరిధికి సంబంధించినవండి. నెక్స్ట్ చూద్దామండి. మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ ఏది? ఆన్సర్ ఎన్‌సిటిఈ అండి. ఎన్‌సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఎన్‌సిటిఈ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 1993లో ఏర్పడిందండి ఎన్‌సిటిఈ. మరి ఎన్‌సిటిఈ ప్రధాన కార్యాలయం చూసారా, వరుస క్రమంలో బిట్లు వస్తున్నాయండి. మీకు కన్ఫ్యూజన్ అయితే లేకుండా పూర్తి అవగాహన అయితే వస్తుంది మీకు. మరి ఎన్‌సిటిఈ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ మన దేశ రాజధాని ఢిల్లీలో ఉందండి. 16వ చూద్దాము. ఎన్‌సిటిఈ స్వయం ప్రతిపత్తి ఎప్పుడు లభించింది అంటే 1995 మే 17వ తేదీన ఎన్‌సిటిఈకి స్వయం ప్రతిపత్తి లభించింది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఎన్‌సిటిఈ సంబంధించి ప్రాంతీయ కార్యాలయాల సంఖ్య ఎంత? ఎన్ని కార్యాలయాలు ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఆన్సరు ఆప్షన్ బి 4 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. 18వ బిట్ చూద్దామండి. ఎన్‌సిటిఈ ఏర్పరిచిన ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ క్రింది వానిలో ఏది? ఆన్సరు ఈ మూడాంట్లో కూడా ఉన్నదండి. జైపూర్, బెంగుళూరు, భువనేశ్వర్. ఈ మూడింటి దగ్గర కూడా ఈ యొక్క ఎన్‌సిటిఈ ప్రాంతీయ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 19వది. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించే పనిచేసే సంస్థ ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఎన్‌సిటిఈ అండి. ఇది ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి పరిశోధనలు నిర్వహించి ఫలితాలను ఉపాధ్యాయులకు అందించడం ఎన్‌సిటిఈ చేసే పని. అంటే ఇంకా చాలా పనులు చేస్తుంది, అదో ఒకటని అర్థం. నెక్స్ట్ ఎన్‌సిఈఆర్‌టి ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1961. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఎన్‌సిఈఆర్‌టి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇది కూడా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉందండి. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఎన్‌సిఈఆర్‌టి యొక్క అనుబంధ సంస్థలు ఎక్కడున్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఈ పైవన్నీ కాశ్మీర్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్. పైవన్నింటి దగ్గర కూడా ఎన్‌సిఈఆర్‌టి యొక్క అనుబంధ సంస్థలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో ఏ సంస్థ జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాటవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసి విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం? ఇక్కడ మనం ఎన్టీఎస్సి, ఎన్ఎంఎంఎస్ అనే ఎగ్జామ్లు జరుగుతుంటాయి, మీకు గమనించి ఉంటారు మీరు. ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్సి అనే ఎగ్జాములు జరుగుతుంటాయి. ఈ రెండింటిని కూడా ఎన్‌సిఈఆర్‌టి ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయండి. ఓకేనండి. ఎన్‌సిఈఆర్‌టి ఈ క్రింది వానిలో కేంద్ర మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుగా ఉండేది ఏమిటి? ఆన్సర్ ఎన్‌సిఈఆర్‌టి కేంద్ర మంత్రిత్వ శాఖకే సలహాదారుగా ఉంటుంది ఎన్‌సిఈఆర్‌టి. ఓకేనండి. నెక్స్ట్ శాస్త్ర విజ్ఞాన వ్యాప్తి కోసం
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో చర్చాగోష్ఠులు నిర్వహించేది. దేనికోసం చర్చాగోష్ఠులు అంటే మీటింగ్‌లు అనమాట చర్చాగోష్ఠులు అంటే. శాస్త్ర విజ్ఞాన వ్యాప్తి కోసం, శాస్త్ర విజ్ఞాన వ్యాప్తి కోసం చర్చాగోష్ఠులు నిర్వహించేది ఏమిటి? ఆన్సర్ ఎన్‌సీఈఆర్‌టీ అండి. అంటే మీటింగులు పెడతాది అని చెప్పి. 26వ చూద్దామండి. ఈ క్రింది వానిలో ఈ పరీక్షల సంస్కరణలకు తోడ్పడేది ఏంటి? పరిష్క పరీక్షల సంస్కరణలకు తోడ్పడేది ఏమిటి? ఎన్‌సీఈఆర్‌టీ. ఇప్పుడు పరీక్షలన్నీ కూడా ఈ ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్కరణలు అయితే జరుగుతున్నాయండి. అందు విధంగానే మనకి ఎన్‌సీఈఆర్‌టీ స్టేట్ సిలబస్ నుంచి సెంట్రల్ సిలబస్ బుక్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా పరీక్షల సంస్కరణకు కూడా తోడ్పడుతుందండి. నెక్స్ట్ బోధనా సామాగ్రి పరికరాలు, నమూనాలు సిద్ధం చేయడం ఈ క్రింది వానిలో ఏ సంస్థ యొక్క కార్యకలాపం? మరి దానికి టీఎల్ఎం తయారు చేయాలి కదా! అది కూడా టీఎల్ఎం అంటే నమూనాలు, సామాగ్రి, బోధన, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ టీఎల్ఎంని ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో తయారు చేస్తుంటామండి. ఈ యొక్క టీఎల్ఎంని. దానిలో భాగంగానే మనకి ఈ యొక్క గణిత పీఠికలు, గా ఇవన్నీ సైన్స్ కిట్ వచ్చింది కదండీ! ఇవన్నీ కూడా దీనిలో భాగంగానే వస్తున్నాయండి. నెక్స్ట్ 28దండి. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం గుర్తించండి. 1 బోధనాభ్యసన సామగ్రి పరికరాలు, నమూనాలు సిద్ధం చేయడం. 2 పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించడం. మరి ఆన్సర్ చూస్తున్నట్లయితే ఈ 2 కూడా సరైన వాక్యాలేనండి. దేనికి సంబంధించి? ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించి. ఓకేనండి. ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించి. నెక్స్ట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? 1 కేంద్ర మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుగా ఎన్‌సీటీఈ వ్యవహరిస్తుంది. రెండోది ఎన్‌సీఈఆర్‌టీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఆన్సర్ సరికాని వాక్యము 1 మాత్రమే. ఎందు గురించి? కేంద్ర మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుగా ఉన్నది ఎన్‌సీటీఈ కాదండి, ఎన్‌సీఈఆర్‌టీ అండి. అదేవిధంగా ఎన్‌సీఈఆర్‌టీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోనే ఉందండి. ఇది కరెక్టే. కానీ 1 మాత్రమే సరికాని వాక్యము. ఆన్సరు ఆప్షన్ సి అవుతుందండి. మరి 31 చూద్దామండి. ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? సరైన వాక్యం. ఒకటోది పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించాలి. సెకండ్ బిట్ చూద్దామండి. వివిధ అంశాలపై ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి ఫలితాలను ప్రచురించడం. మరి ఈ 2 కూడా జరుగుతున్నాయి కదండి. ఇప్పటిదాకా చెప్పుకున్న వాటిలో ఈ 2 జరుగుతున్నాయి కాబట్టి 1 అండ్ 2 కూడా సరైనవేనండి. 31 చూద్దామండి. 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ ప్రాథమిక నిర్బంధ విద్య అంటే ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ప్రవేశపెట్టారు? ఆన్సర్ అయితే ఆప్షన్ బి 45 అండి. ఆన్సరు ఆప్షన్ బి 45. 32వ బిట్ చూద్దామండి. బలహీన వర్గాల వారికి విద్య, ఆర్థిక సహకారం అందించాలని సూచించబడినటువంటి ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి 46. దీని గురించి ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. బలహీన వర్గాల వారికి విద్య, ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్లో 46 అని ముందరు వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి. మరొకసారి గుర్తు చేస్తూ లైన్లో ఇవి ఆర్టికల్స్ అనే కాలమ్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మీకు ఒక్కొక్కటి అందిస్తున్నామండి. నెక్స్ట్ పెట్టండి 33వది. ఆర్టికల్ 350A యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన అండి. మరి ఈ 350A అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కుంటుపడుతుంది. ఈ యొక్క ఆర్టికల్ యొక్క లక్ష్యం కుంటుపడుతుందని చెప్పుకోవచ్చండి. ఎందు గురించి అంటే అందరినీ ఆంగ్ల మాధ్యమంలోకి మార్చేశారు. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా అన్ని గవర్నమెంట్ స్కూల్స్తో సైతం మరి అన్నీ కూడా మార్చడం జరిగింది. కానీ వెంకయ్య నాయుడు లాంటి గొప్ప నాయకులు ఏం చెప్తున్నారు?
ఎవరు చెప్పినా అతననే కాదు, అతని పేరని కాదు, ఏ విద్యావేత్త అయినా కూడా మా భాష అనేది ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన అనేది మాతృభాషలోనే ఉండాలని మరి కణాకంటిగా ఆర్టికల్ 350 అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ ఆర్టికల్ యొక్క లక్ష్యం నెరవేరడం లేదని భావించవచ్చు. అంటే గుర్తుంచుకోవాలని లింకప్ చేస్తున్నానండి. అంతే తప్ప మరే ఉద్దేశం కాదు. నెక్స్ట్ పెట్టండి. స్త్రీలకు విద్య అవకాశాలు, సదుపాయాలు కల్పించడం అనే ఏ ఆర్టికల్‌లో పొందుపరిచింది? స్త్రీలకు విద్యా అవకాశాలు, సదుపాయాలు. ఆన్సరు 15A అండి. 15A స్త్రీలకు విద్యా అవకాశాలండి. 35 బిట్ చూద్దామండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30 యొక్క ఉద్దేశం ఏంటి? ఆన్సరు స్త్రీలకు విద్యా సదుపాయాలండి. ఇక్కడ స్త్రీలకు విద్యా అవకాశాలు, సదుపాయాలు. అదేవిధంగా ఇక్కడ కూడా 29, 30 కూడా ఆ విధంగానే ఉందండి. నెక్స్ట్ అండి. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన అనుసరించి భారత భూభాగంలో ఏ ప్రాంతంలో నివసించినప్పటికీ వారు తమదైన భాష, లిపి, సంస్కృతులను రక్షించాలనే హక్కు కల్పించబడింది? ఆన్సర్ 26(1) అండి. ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత భాషని, లిపిని సంరక్షించాలి అని చెప్పింది 26(1) అండి. మరి 37 బిట్ చూద్దామండి. ప్రభుత్వ ద్రవ్య సాయం వల్ల నిర్వహించబడుతున్న ఏ విశ్వవిద్యాలయంనైనా మతం, జాతి, కులం, భాష మొదలైన వాటిని బట్టి ఏ పౌరునికి కూడా ప్రవేశం నిరాకరించరాదని తెలిపింది. అంటే మతాన్ని బట్టి చేర్చుకోవడము, కులాన్ని బట్టి చేర్చుకోవడము, జాతిని బట్టి చేర్చుకోవడం అనేది నిషేధించబడిన ఆర్టికల్ ఏమిటి అని దీని అర్థం అండి. ఆన్సర్ 29(2) అండి. 29(2). 38 బిట్ చూద్దామండి. నిబంధన 31 ప్రకారము అసలు ఏం చెప్తుంది ఈ 31 అనేది చూద్దామండి. అల్పసంఖ్యక మతము లేదా భాషా ప్రాతిపదికపై వారి ఎంపికను బట్టి విద్యా సంస్థలు స్థాపించాలి అనే హక్కుని కల్పించిన ఆర్టికల్ 31 అండి. అంటే ఇప్పుడు కొన్ని మదరసాలని, మైనారిటీ పాఠశాలని ఈ విధంగా ఉన్నాయి కదా, అది 31 నిబంధన ప్రకారం ఏర్పడినవండి. వాళ్ళ యొక్క హక్కు ప్రకారంగా తయారైనవి. నెక్స్ట్ చూద్దామండి. 39 భాషాపరమైన అల్పసంఖ్యాకులకు సంబంధించిన రాజ్యాంగ పరిధిలో అన్ని విషయాలను పరిశోధించడానికి గాను ఏ అధికారుల ద్వారా ప్రత్యేక అధికారిని నియమించే వీలు కలిగించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 350B అండి. నెక్స్ట్ 40 బిట్ చూద్దామండి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అస్పృశ్యతను నిర్మూలించడం జరిగింది? ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎక్కువ వస్తుంటుంది ఇదే. చాలాసార్లు చాలా డిఎస్సిలో వచ్చిందండి. ఆప్షన్ సి అండి 17వ అధికరణం. 41వ బిట్ చూద్దామండి. ఏ ఆర్టికల్ షెడ్యూల్ కులాల వారికి అన్ని పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలి అని చెబుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి 46 ఆర్టికల్ అండి. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ వాళ్ళకి అన్ని పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలని ఆర్టికల్ 46 అయితే చెప్పడం జరుగుతుందండి. 42దండి. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఆర్టికల్ 17 అస్పృశ్యత నిర్మూలన, ఆర్టికల్ 17 విద్యాలయాల్లో మత బోధన. మరి ఆన్సర్ మీకు తెలిసిందే అనుకుంటున్నాను. ఆప్షన్ బి 2 అనేది సరికాదు. ఆర్టికల్ 17 అస్పృశ్యత నిర్మూలన అనేది సరైనదే. 43వ చూద్దామండి. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. 16(4) ఆర్టికల్ ప్రకారం SC/ST విద్యార్థులను ఉద్యోగాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని తెలియజేస్తుంది. వారిలో సరికాని దానిని గుర్తించండి. సారీ అండి, అది రిపీటెడ్ వచ్చింది. రెండోది చూస్తే 29(2) ప్రభుత్వం వల్ల సాయం పొందని వారి కోసం. మరి ఆన్సర్ చూసినట్లయితే 1 మాత్రమే సరికాని వాక్యం అండి.
44వ బిట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. ఒకటోది ఆర్టికల్ 324 ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నియామకాల్లో రక్షణ కల్పించబడింది. రెండోది ఆర్టికల్ 18(1) పేదరిక నిర్మూలన గురించి తెలియజేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 సరైనదే. అంటే ఆర్టికల్ 324 అనేది ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నియామకాల్లో రక్షణ కల్పించబడింది. అంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్ రూల్స్ అండ్ రిజర్వేషన్స్ ఉంటాయి కానీ అవన్నీనండి. 45ది ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడానండి. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఆర్టికల్ 46, 29-30 మైనార్టీలు విద్యా సంస్థ స్థాపించి నడిపే హక్కు. ఆర్టికల్ 350A మాతృభాషలో విద్యా బోధన. ఇవన్నీ కూడా సరైనవేనండి. నెక్స్ట్ చూద్దామండి. 46వది ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 1 ఆర్టికల్ 324 ఉద్యోగుల్లో రక్షణ కల్పించబడింది. రెండవది ఆర్టికల్ 15 సమానత్వపు హక్కును గురించి తెలియజేస్తుంది. ఆన్సర్ 1 సరికానిది. మరి 2 చూద్దామండి. ఆర్టికల్ 15 సమానత్వపు హక్కు. ఆర్టికల్ 15 అనేది సమానత్వపు హక్కు. 47వ బిట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 1 చూద్దామా. ఆర్టికల్ 15(1)(3) 16(1) స్త్రీలకు విద్యా సదుపాయాలు కల్పించడం. 2 చూద్దామండి. ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యతను నిర్మూలించడము. ఆన్సర్ మరి 1 and 2 రెండు సరైనవే. ఇక్కడ ఆర్టికల్ 15(1), 15(3), 16(1) స్త్రీలకు విద్యా సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఆర్టికల్ 17 అస్పృశ్యతను నిర్మూలించడం. రెండు కూడా సరైనవేనండి. మరి 48వ బిట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ మరి ర్యాపిడ్ రివిజన్ గా జరుగుతుందండి. మరి ఆర్టికల్ 46 చట్టం దృష్టిలో అందరూ సమానులే అనేది కాదండి. మిగతావన్నీ సరైనవే. ఒకసారి చూద్దాము. ఆర్టికల్ 350A ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన. ఆర్టికల్ 29-30 మైనార్టీలను విద్యా సంస్థలను స్థాపించి నడిపే హక్కు. చూసారండి. ఇప్పటికీ ఈ బిట్టు 3 సార్లు రిపీట్ అయ్యింది. మరలా పునరావృతం అవుతుంటే మీ మైండ్లో సంసర్గము జరిగి ఖచ్చితంగా గుర్తుండిపోతుందండి. అందుకే రిపీటెడ్గా క్వశ్చన్ని రకరకాలుగా మార్చి ఇవ్వడం వల్ల మీ యొక్క ఐక్యూ లెవెల్స్ పెరిగిపోతుంటాయండి. అందు గురించనే రకరకాలుగా ఇవ్వడం జరుగుతుంది. మరి వచ్చిన బిట్టే కదా అని మరి లైట్ తీసుకోకండి. దీన్ని మరలా అటెంప్ట్ చేయడం వల్ల మీ యొక్క జ్ఞాపక శక్తి అనేది పెరిగి ఎగ్జామ్లో తడబడకుండా డౌట్ లేకుండా ఆన్సర్ పెడుతుండేదండి. ఈ బిట్టు కనీసం 2-3 సార్లు వచ్చింది. ఈ బిట్టు 3 సార్లు వచ్చింది. అంటే కానీ అడిగిన విధానం వేరు. ఓకేనండి. 49వ బిట్టు చూద్దామండి. ఈ క్రింది వానిలో సరైన జతను ఎన్నుకోండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఒక్కసారి చూద్దామండి. మరి 29(1) ఏం చెప్తుంది? మరి ఏ ప్రాంతంలో ఉన్న తమదైన భాష, లిపి, సంస్కృతుల్లో రక్షించుకునే హక్కు. ఇందాక ఆల్రెడీ ఒక్కసారి వచ్చింది. మరలా చూద్దామండి. మరి ఇక్కడ ప్రభుత్వ ద్రవ్య సాయం వల్ల నిర్వహించబడుతున్నటువంటి ఏ విశ్వవిద్యాలయంలోనైనా కులం, మతం, జాతి, భాష అనేది లేకుండా నిరాకరించకూడదు వాళ్ళ యొక్క అడ్మిషన్ని అని చెప్పింది కూడా సరైనదే. మరి అస్పృశ్యత నిర్మూలించడం 17వ ఆర్టికల్. ఇది కూడా సరైనదేనండి. నెక్స్ట్ చూద్దామండి. 50వ బిట్టు. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అనేది సరికాని వాక్యం అండి. మిగతావన్నీ కూడా సరైనవే. ఆర్టికల్ 46 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. ఆర్టికల్ 324 ఉద్యోగ నియామకాల్లో రక్షణ. 324 ఆర్టికల్ 16(4) ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. ఇవన్నీ కూడా రకరకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఎలాగిచ్చినా మీరు
చేయాలనే ఉద్దేశంతో తయారు చేసినవే తప్ప మరేమీ కాదండి. మరి వీడియో మాత్రం నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మాకెంతో ఇన్స్పిరేషన్గా మీరిచ్చే లైక్లు నాకు చాలా, మీరిచ్చే కామెంట్లు కూడా ఎంతో వాల్యుబుల్ అండి. మరి మీరు మాకు ఇచ్చే ఆస్తి అదేనండి. మాకెంతో చాలా మీ ఒక్కొక్కరు ఇచ్చే కామెంట్ చూస్తుంటే మాకు ఎంతో ఆనందంతో పొంగుతుంటామండి. ఆ ఒక్క ఆనందంతో మరిన్ని వీడియోలు, ఎన్నో వీడియోలు చేయాలన్న కసి పెరుగుతుందండి. దయచేసి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. 51వ బిట్ చూద్దామండి. భారత రాజ్యాంగం నిర్దేశాల ప్రకారం విద్య అనేది పైవన్నీనండి. అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ అందుకోగలగాలి, అందరికీ నిర్బంధమైనది. ప్రస్తుతం ఆ విధంగా లేదండి. అందరికీ అందుబాటులో లేదు. 3 కిలోమీటర్ల లోపు ఉండకూడదు. అందరూ అందుకోగలగాలి లేదు. అందరికీ ఖరీదైపోయింది విద్య అనేది. అందరికీ నిర్బంధమైనది. ఓన్లీ డబ్బున్న వాళ్ళే చదువుకోగలుగుతున్నారు. పేదవాళ్ళకి, నిరుపేదలకు దూరం అయిపోతుందండి. ఓకేనండి. నెక్స్ట్ 52వ బిట్ చూద్దామండి. సమాన అవకాశాలు గల విద్య భావనకు సంబంధించినది ఏమిటి? ఆన్సర్ పబ్లిక్ పాఠశాలలు. పబ్లిక్ పాఠశాలలు. నెక్స్ట్ పెట్టండి. సమాన అవకాశాలు గల విద్య భావన క్రింది ఏ శాస్త్రం యొక్క భావన ఉత్పన్నం? ఆన్సర్ విద్య సమాజ శాస్త్రం. సమాన అవకాశాలు సమాజ శాస్త్రం. నెక్స్ట్ పెట్టండి. సమాన అవకాశాలు గల విద్య భావనకు సరిపోని ప్రవచనం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది సరిపోదు. సంవృతమైనటువంటి విద్యారంగాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం అనేది సరిపోని ప్రవచనం. దేనికి? ఈ యొక్క నిర్వచనానికి. ఓకేనండి. 55వ బిట్ చూద్దామండి. రిజర్వేషన్ విధానం వల్ల కలిగే ఫలితం ఏమిటి? ఆన్సర్ సమాన విద్యావకాశాలు అనేది వస్తాయండి. 56వ బిట్ చూద్దామండి. క్రింది వానిలో ఏది విద్య యొక్క సామాజిక కోణాన్ని స్పృశిస్తుంది? ఆన్సర్ ప్రవేశాలలో రిజర్వేషన్లు అనేవి సామాజిక కోణాన్ని స్పృశిస్తుందండి. మరి 57వది అందరికీ విద్యకు సంబంధించినది కాదు. ఏమిటది? ఆన్సర్ విద్య ప్రాపంచీకరణ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. జీవితకాలపు అభ్యసనం లైఫ్ లాంగ్ లెర్నింగ్ భావన యొక్క ఉత్పన్నం ఏమిటి? ఆన్సర్ అభ్యసనం పట్ల ఉన్నటువంటి అనురక్తి. అభ్యసనం పట్ల ఉన్నటువంటి అనురక్తిగా జీవితకాలపు అభ్యసన భావన. మరి ఒక సుమారుగా 12 సంవత్సరాలు పైచీలకు నాకు జాబ్ వచ్చిందండి. మరి అలాగ అభ్యసిస్తూనే ఉంటాం. మా యొక్క స్కూల్లో పిల్లల కోసము, ఇక్కడ యూట్యూబ్లో ఉన్నటువంటి మా యొక్క సబ్స్క్రైబ్స్ కోసం నిరంతర జీవితకాలపు అభ్యసనం అనేది భావన మాకు ఎందుకు ఉత్పన్నమైంది చెప్పండి? మరి అభ్యసనం పట్ల ఉన్నటువంటి అనురక్తి, ఆ అనురక్తి ఉంది కాబట్టి ఇవి చేయాలి, మా సబ్స్క్రైబర్స్కి బాగా చెప్పాలి, మా స్టూడెంట్స్కి ఇంకా కొత్తగా ఏదో చెప్పాలి అనే అనురక్తి వల్లే, మాకు అభ్యసనం పట్ల ఉన్నటువంటి అనురక్తి వల్లే జీవితకాలపు అభ్యసనం అయితే సాధిస్తూ ఉంటామండి, చేస్తూ ఉంటాం. నెక్స్ట్ 59వ బిట్ అండి. ఇతరులతో ప్రశాంతమైనటువంటి సహజీవనం గడపడానికి విద్య పౌరులకు శిక్షణ ఇవ్వాలి. ఈ ప్రవచనానికి ఆధారభూతమైనటువంటి శాస్త్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి విద్య సామాజిక శాస్త్రం. విద్య సామాజిక శాస్త్రం. మరి 60వ బిట్ చూద్దామండి. మరి లాస్ట్ బిట్. మరి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయాల్సి ఉంటుంది లైక్ చేయండి. మరి లాస్ట్ బిట్ చూద్దాము. ప్రజాస్వామిక సమాజం యొక్క లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.